ఇప్పటికీ మనం మర్చిపోలేము. అలా ఫ్రెండ్స్తో ఇలా ఈ చిత్రంలో జరిగిన క్రైమ్ అసలు ఏంటి, దాంతో వచ్చిన పన్ను ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే వెబ్ సెకండ్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. కాకపోతే దానికంటే ముందు ఇప్పుడు ఆ టీం అందరూ ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ఫస్ట్లీ నేను టీం అందరినీ వేదిక మీదకి పిలిచే ముందు సో ఈ ఫిల్మ్ యొక్క కో ప్రొడ్యూసర్ భానుప్రసాద్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. వచ్చే వారందరినీ బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇందాక సినిమాలో డైలాగ్ ఉంటుంది, డబ్బు సంపాదించడమే కాదు డబ్బు దాచుకోవడం తెలియాలి అని. దాచుకోకుండా ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారు ఈ ప్రొడ్యూసర్స్ అనమాట. సో డెఫినెట్ గా వెబ్ సెకండ్ కి ఆడియన్స్ దాన్ని తిరిగి డబుల్ ట్రిపుల్ చేసిస్తారు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, నమ్ముతున్నాను కూడా. అండ్ ఎస్, ముందుగా మరి కిస్మత్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన కిస్మత్ చాలా బాగుంది, అందుకనే ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. మన కిస్మత్ చాలా బాగుంది, ఆయన ఇలాంటి మంచి సబ్జెక్ట్ ని మనందరికీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో శ్రీనాథ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. కిస్మత్ చిత్రంతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ గారిని నేను స్వాగతం పలుకుతున్నాము. అండ్ సో భానుప్రసాద్ గారిని ఓకేతో మీకు మంచి సినిమా ఇస్తున్నారు కాబట్టి వారికి పూలతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే ఈ చిత్రం యొక్క ఎడిటర్ విప్లవ్ నైషితం గారిని నేను స్వాగతం పలుకుతున్నాము. సో ఎడిటర్ విప్లవ్ గారిని రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సో మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు ఇక్కడ ఉంటే వారిని ఎగ్జామ్గా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, రచ్చా రవి, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. తాగూత్ రమేష్ గారిని ఎగ్జామ్గా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ప్రొడ్యూసర్ రాజు గారు అయితే వేదిక మీద రారు, అక్కడ నుంచే సినిమా చూడండి అంటారు అంతే అనమాట. సినిమాకి ఏం కావాలో అది ఆయన ఇస్తూ ఉంటారు. ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్ గారు ఉంటే వేదిక రాజుగా స్వాగతం పలుకుతాము. అలాగే డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఉంటే వారిని కూడా వేదిక రాజుగా స్వాగతిస్తున్నాము. ఎస్, సో నా ఐ రిక్వెస్ట్ విశ్వదేవ్ వేదిక రాజుగా స్వాగతం పలుకుతాము. సో ఎస్, అక్కడ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, ఆ ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది, వాళ్ళ మధ్య యూనిటీ ఉందా లేకపోతే ఇంకే ఉంది అనేది మనం వెబ్ సెకండ్ వరకు వెయిట్ చేయాలి. బట్ ఎస్, మంచి మంచి యాక్టర్స్ అందరూ దీన్ని చూడడానికి మనకి తప్పుతుంది అనమాట. సో విశ్వదేవ్, గుడ్ లక్. సో నా ఐ రిక్వెస్ట్ మనం డైలాగ్ డెలివరీ దానికి ఒక స్టైలు, దానికి ఒక శైలి ఉంటుందన్నమాట. సో తను చెప్తూ ఉంటే అదేంటో తెలియదు, మామూలు పదమైనా అది చాలా క్రేజీగా వినిపిస్తూ ఉంటుంది. సో అందుకే అంటారు మంచి పర్ఫార్మెన్స్ న్యాచురల్ గా చేసే యాక్టర్స్ ఎప్పుడూ అలా గుర్తుండిపోయేలా పర్ఫామ్ చేస్తారు అని. సో అభినవ్ గోమటం, ఆయన కిస్మత్ చాలా బాగుంది, మన కిస్మత్ కూడా చాలా బాగుంటుంది, ఆయన ఎప్పుడు మనల్ని నవ్విస్తూ ఉంటారు. అభినవ్ గోమటం ని వేదిక రాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంటుంది, 6 అడుగులుంటారా, అంతకు మించే ఉంటారు. సో నేను పాట తలుచుకోలేదు ఇక్కడ తర్వాత. ఎస్, ఇందాక చెప్పినట్టు చాలా సహజంగా సినిమాల్ని దర్శకత్వం వహించి మంచి మంచి కథను మనకి ఇచ్చి, అంటే మన మనసులో ఉండే కథల్ని హత్తుకునే కథల్ని ఇస్తూ ఉంటారు. అండ్ అంతే సహజంగా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అవసరాల శ్రీనివాస్, ఈ పేరుకి ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. సో ఒక డైరెక్టర్గా యాక్టర్గా మనందరినీ కూడా అలరిస్తూనే వచ్చిన అవసరాల శ్రీనివాస్ గారిని వేదిక రాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఒక ఫోటో ఒక ఫోటో
ఓకే, ఛానల్స్. దీని తర్వాత మనకి బిగ్ టికెట్ ఉంది. అయిపోతే ఓకే చెప్పండి. ఓకే, మొహమాట పడుతున్నారా? ఓకే, సో ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ ఇచ్చాము. సో ఔషాల శ్రీనివాస్ గారిని, అభినవ్ గారిని, విశ్వ గారిని, వేదిక మీద ఉన్న టీం అందరినీ కూడా బిగ్ టికెట్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫెబ్ సెకండ్ నా కిస్మత్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీలో ఈ చిత్రం రూపుదిద్దుకొని మనందరి ముందుకు రాబోతుంది. సో ఫెబ్ సెకండ్ కిస్మత్ అన్ని రకాల మూవీలతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. సో ఎస్, ఎంతో మంది అద్భుతంగా నటించే వ్యక్తులందరూ ఈ చిత్రంలో మనకు కనిపించబోతున్నారు. మన్ను